నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. కొన్ని రోజుల క్రితం మధుపార్క్ రిడ్జ్ ఎంపీఆర్ ఎందుకు వీళ్ళందరూ బయటకు వచ్చిర్రు, మధుపార్క్ రిడ్జ్ అంటే ఏంది అనే కోణాన్ని మాట్లాడే ముందు మూసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఓ నిర్ణయం, గాంధీ సరోవర్ కట్టాలా, గాంధీకి సంబంధించినటువంటి విగ్రహం చుట్టూ నైట్ లైఫ్ ఎక్స్పాన్షన్ జరగాల, ఇదంతా జరగాలి అంటే మధుపార్క్ రిడ్జ్తో పాటు కొన్ని బిల్డింగ్లు, విల్లాలు అన్నీ కూడా పోతాయి. బాపుఘాట్ టు హిమాయత్ సాగర్, బాపుఘాట్ టు గండిపేట్, ఈ యొక్క లైన్లో ఇల్లులు పోతాయని చెప్పి కూడా గతంలో ప్రభుత్వం చెప్తే ఒక్కసారిగా ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ దాన్ని అందుకొని ప్రభుత్వంపై విరుచుకుపడ్డటువంటి సందర్భం చూసాం. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాపుఘాట్, ఆ యొక్క గండిపేట, ఆ ఏరియాలో ఉన్నటువంటి సర్వే నెంబర్లలో ఎవరికైతే పోతే అనుకున్నారో, ప్రధానంగా రాజేంద్రనగర్ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో ఇక పోదు, మేము వెంట ఉండి వేటాడుతాం కాంగ్రెస్ పార్టీని అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నమ్మకం ఇచ్చింది. అప్పటి నుంచి అదే ఇష్యూ నడుస్తూ ఉన్నది. గతంలో 9 మీటర్లుగా ఉన్నటువంటి బఫర్ తర్వాత 30 మీటర్లు అన్నారు, తర్వాత 50 మీటర్లు అన్నారు, ఇప్పుడు 100 మీటర్లు అంటున్నారు. ఎట్లా అవుతుంది అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, అందరూ కూడా రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించినటువంటి వాళ్ళు, డిఫెన్స్ సంబంధించినటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా అక్కడ సెంట్రల్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి వ్యవస్థ నుంచి వచ్చినటువంటి వాళ్ళు రూపాయి కష్టం చేసుకొని అక్కడ పెట్టినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒకసారిగా ఇన్ని సంవత్సరాల్లో లేనటువంటి మూసి సరోవర్ అని పేరుతోటి రినోవేషన్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి దోమలు అన్ని విషయాలతోటి మీకు మలేరియా ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మిమ్మల్ని కొంత దూరం చేసేసి ఇక్కడ రెనోవేషన్ చేసేసి నైట్ లైఫ్ని ఎక్స్పాండ్ చేస్తే చాలా వరకు కొంత అట్రాక్టివ్ ఉంటుందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. అయితే రీసెంట్గా 2 నుంచి 3 రోజుల క్రితం గండిపేటకు సంబంధించినటువంటి గణేష్ భవన్లో ఒక మీటింగ్ పెట్టారు. ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ వీళ్ళంతా కూడా అధికారులు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కేవలం కొంతమందినే ఒక్కొక్క సర్వే నెంబర్ నుంచి, ఒక్కొక్క ఏరియా నుంచి, బండ్లగూడ జాగీర్ నుంచి కొంతమంది, గండిపేట సంబంధించినటువంటి కొంతమంది, ఖానాపూర్కి సంబంధించినటువంటి కొంతమందిని, రాజేంద్రనగర్ సంబంధించినటువంటి ఏరియాలో కొంతమందిని, ఇక్కడ మధుపార్క్ రిడ్జ్ సంబంధించినటువంటి అత్తాపూర్ ఏరియాలో కొంతమందిని, వీళ్ళందరినీ కొంతమంది అంటే ఒక్కొక్క ఏరియా నుంచి నలుగురు లాగా డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా గవర్నమెంట్ అధికారులు స్టాక్ హోల్డర్స్ లాగా పిలిచేటువంటి ప్రయత్నం చేశారు. అయితే కొంతమందికి రాగానే వీళ్ళంతటా వీళ్ళు కొంత గ్రూప్గా ఏర్పడి వాట్సాప్ గ్రూప్లలో క్రియేట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఇగో మరి మాకు ఇలాంటి నోటీసులు ఒకటి అంటే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు వచ్చిందా అని చెప్పేసి కూడా మిగతా వాళ్ళకి సెండ్ చేశారు. ఇదంతా కూడా అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 20-30 మంది వస్తారు, వీళ్ళని కూల్ చేసేసి వీళ్ళకి ఒక ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రజెంటేషన్ చేసేసి తీసేద్దామనే ఒక పాయింట్ చెప్పించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్ అనే సోషల్ మీడియా ఒకటి ఉండటంతో అక్కడ ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్లు కావచ్చు, వాట్సాప్ గ్రూపులు కావచ్చు, ఫేస్బుక్ గ్రూపులు కావచ్చు, నార్మల్ మెసేజ్ రూపకంగా కూడా అందరికీ చేరేటట్టుగా వాళ్ళ అధికారులు ఇచ్చినటువంటి ఒక లింక్ని అందరికి షేర్ చేశారు. షేర్ చేయగానే అక్కడికి ఒక్కసారిగా మధుపార్క్ రిడ్జ్ మిగతా సంబంధించినటువంటి ఏరియాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా గండిపేట గణేష్ భవన్కి పోగానే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆటోమేటిక్గా అవాక్ అవుతారు. ఎందుకంటే మేము పిలిచింది 20 మంది, ఇంతమందికి ఎట్లా ఇన్ఫర్మేషన్ పోయింది, అసలు వీళ్ళకి ఇంత సత్సంబంధాలు ఉన్నాయా అంటే ఒకరికొకరు పరిచయాలు చేసుకున్నారా అన్న కోణంకి పోతే ఆడికి పోయినాక ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ వీళ్ళంతా కూర్చొని ఒక ప్రజెంటేషన్ చేశారు. ప్రజెంటేషన్ చేసిన తర్వాత చిన్నగా ఒకసారి మాట్లాడుకుంటే వాళ్ళు చూపించింది ఏంది మొత్తం ప్రజెంటేషన్లో అంటే, ప్రజెంటేషన్లో ఇట్లా ఈ ఒక లైను, తర్వాత ఇదొక లైను ఇట్లున్నది. ఇది ఎంత 11 కిలోమీటర్లకు సంబంధించినటువంటిది ఒక ప్రజెంటేషన్ చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజెంటేషన్ చేశారు. తర్వాత ఇక్కడ ఎంపీడీఓ, ఆర్డీఓ, ఎంఆర్ఓతో పాటు ఎక్సెట్రా అధికారులు ఉన్నారు. ఈ ముగ్గురిని కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులు ఏమడిగారు అంటే, సరే సార్ 11 కిలోమీటర్ల పాటు ఇది ఉన్నది కదా, దీనికి డిపిఆర్ ఇదంతా మీరు ఎప్పటి నుంచి అడిగినా మాకు ఇస్తలేరు కదా, ఈ 11 కిలోమీటర్ల రూపంలో అసలు ఏ లొకేషన్ పిన్ పాయింట్ అయింది, అసలు ఎవరెవరి ఇండ్లకు ఎఫెక్ట్ అవుతా ఉన్నది మాకు చూపించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగారు. కానీ ఎంతసేపు ఉన్న ఈ లైన్ ఒకటి, ఈ 2 లైన్లు చూపిస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి ఇలా వస్తుంది,
పైనుంచి ఇలా పోతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు ఎఫెక్ట్ అవుతలేవు, అసలు బఫర్ జోన్ తగ్గింది, ఇదంతా కూడా అక్కడ జరిగింది. నేపథ్యం జరిగినాక ఒక్కసారిగా అసలు జూమ్ చేసి చూపియండి. మీరు అందరికీ కూడా ఎక్కడా కూడా ఏ ఇల్లు ఎఫెక్ట్ అవ్వట్లేదు, 550 ఇండ్లు పోయేది కాడ మేము 150 ఇండ్లకే చెక్మేట్ పెట్టినాం, దాదాపు 400 ఇండ్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం, ప్రభుత్వం అందరితో ఉంది అంటే దీని వెనుక డిపిఆర్ ఉందా అంటే లేదు. మరి కనీసం ఇక్కడ మీరు 11 కిలోమీటర్ల మేర ఇచ్చేటువంటి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ సంబంధించినట్టు ఎవరి ఇల్లు పోతా ఉన్నాయి, అసలు ఆ సర్వే నెంబర్ ఎంత, ఇదంతా కూడా జూమ్ చేసి చూపి అంటే అక్కడ ఆర్డీఓ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ అందరు కూడా చేతులు తెచ్చారు. జూమ్ చేసి చూపించలేము మేము అని చెప్పి చెప్పంగానే ఇమీడియట్గా వీళ్ళంతా విరుచుకోపడ్డారు. ఎందుకంటే వీళ్ళు సామాన్యులు కాదు కదా, చదువురానోళ్ళు కాదు కదా, ఈ గుడిసెలలో ఉన్నోళ్ళు కాదు కదా, ఏదో కాయకష్టం చేసుకొని వీళ్ళు కూడా కాయకష్టం చేసుకొని కొనుక్కున్నారు, కాకపోతే వీళ్ళు చదువుకొని కొన్నారు. ఇక్కడ సామాన్యులు హైదరాబాదులంతా కూడా కష్టం చేసుకొని రూపాయి కష్టపడి అమాలి పని చేసుకొని ప్రతి ఒక్కరు స్విగ్గీలు కొట్టుకొని కష్టపడ్డ ఇండ్లనేమో నిర్మానుషంగా కొట్టేసినటువంటి సందర్భం చూసాం. కానీ అదే పరిస్థితి ఇక్కడ ఉడక ఏదమని అని హైడ్రా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ట్రై చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఎంప్లాయీస్ అందరు రిటైర్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒక్కసారిగా ఎడ్యుకేషన్ పవర్ ఏందో ఆ రోజు నేను చూసినాను. ఎందుకంటే చదువుకున్నోడు లాజికల్ మాట్లాడితే ఎంత పెద్దటి గవర్నమెంట్ ఆఫీసర్ అయినా మూసుకొని పోవాల్సింది అన్నది ఆ రోజు కనిపించింది. ఇక్కడ మాకు పిన్ పాయింట్ చూపించాలి, అసలు డిపిఆర్ ఏది అన్నీ అడగగానే ఏం చూపించకపోతే వాకౌట్ చేసిరు. ప్రభుత్వము నిర్మానుషంగా నెత్తి మీద ఖర్చు పెట్టి గొంతు కోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది అనేది నగ్న సత్యం. ఇక్కడ వాళ్ళు మా సిటిజన్ పల్స్ ఛానల్లో మీరు వీడియోలు చూస్తే కనుక ఇంత చదువుకున్నటువంటి వ్యక్తులను మమ్మల్నే మోసం చేయాలనుకుంటున్నారు, చదువుతో ఊడదామని చూస్తున్నారు. మేము అడిగినటువంటి ప్రశ్నలకు అసలు వాళ్ళు తన పాయింట్ లేదు. ముఖ్యమంత్రి గారేమో 0 వాల్యూ అంటాడు, ఇక్కడ వచ్చినాకన ఎవరి ఇల్లులు పోవట్లేదు అని చెప్పి వీళ్ళు చెప్తారు. అసలు ఒకరు ఒక మాట మీద ఉండలేరు. అంటే మా ఇండ్లు మేము ఎందుకు ఇవ్వాలా, వాళ్ళెవరు మమ్మల్ని గుంజుకోవడానికి, కనీసం మేము స్టాక్ హోల్డర్స్ అని చెప్పి ఎలా గుర్తించరు అన్నదానికి కూడా కనీసం ఎక్కడా కూడా మాకు ఆన్సర్ ఇవ్వట్లేదు. మమ్మల్ని ఎలా గుర్తించరు, మాకే పర్టికులర్గా ఎలా మెసేజ్ సెండ్ చేసిరు అన్న దానికి కూడా ఎక్కడ మా నుంచి వాళ్ళ నుంచి మాకు ఆన్సర్ లేదు. అంటే మాకున్నటువంటి ప్రశ్నలకు కేవలం వాళ్ళు చెప్తే మేము వినడానికి రాలేదు, మేము అడిగితే వాళ్ళు ఆన్సర్ ఇవ్వట్లేదు, మేము ఎందుకు మా ఇండ్లు ఇస్తామన్నది కూడా అక్కడ వాకౌట్ చేసి బయటకు వచ్చారు అధికారులు. సామాన్యుల కాడ ఇది ఉండదు కదా. అంటే నేను అడిగిన మరి ఈ సామాన్యుల పరిస్థితి ఏంది సార్ అంటే, సామాన్యులకు ఇదంతా తెలియదు కదా, అర్ధగంట టైం 15 నిమిషాలు టైం ఇస్తాం కాల్ చేయమంటారు, వానికి అమ్మినోడు ఎవడో తెలియదు, ఏందో తెలియదు, వాళ్ళ రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉన్నా సరే కొట్టేసినటువంటి దాఖలాలు ఉన్నాయి కదా. ఆ రోజు మేము అనుకున్నాం ఏందబ్బా ఇది కొట్టేసారు కదా, ఈరోజు మా ఇంటి వరకు వచ్చేంత వరకు ప్రభుత్వం ఇంత హీనంగా ఇంత కఠినంగా ఉంది అని చెప్పి అర్థమవుతలేదు. మా పిల్లలు నిద్రపోతలేరు, మా తల్లిదండ్రి డిఫెన్స్లా మిలిటరీలో పనిచేసిన వాళ్ళు నిద్రపోవట్లేదు, కోట్ల రూపాయలు మేము ఇక్కడ వెచ్చించినాము, అమ్మడు పోవట్లేదు, అమ్మడానికి అసలు సిద్ధంగా లేము, కొత్త వాళ్ళు ఎవరైనా గృహప్రవేశం చేసుకుందామంటే రాణిస్తలేరు. ఇదంతా కూడా వెర్షన్ నడుస్తా ఉన్నాం. మరి రేవంత్ సర్కార్ దీని మీద ఏం మాట్లాడుతుంది? కనీసం అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీలో ఉన్నాడో తెలియనటువంటి ప్రకాష్ గౌడ్ కొడుకునైతే లవ్ విషయంలో అసలు ఇంట్లోకి రానియకుండా ఎలగొట్టినటువంటి ప్రకాష్ గౌడ్ మరి ఇంతమంది బాధితులు రోడ్ ఎక్కి మాకు ఇల్లు కావాలా, మా ఇల్లు పోతామని అని చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా సరీ సప్పులు లేకుండా ఇంట్లోనే ఉన్నాడని చెప్పేసి కూడా బాధితులు సిటిజన్ పల్స్ తోటి క్లియర్గా మాట్లాడినటువంటి నేపథ్యం. ప్రభుత్వం దగ్గర డిపిఆర్ లేదు, ప్రభుత్వం దగ్గర ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏ విషయాలు క్లియర్గా లేవు. అసలు బాధితులకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడా కూడా వాళ్ళకు ఒప్పించేటువంటి ప్రయత్నం జరగట్లేదు. ఎంతసేపు ఉన్న 0 వాల్యూ అంటున్నారు, ఎంతసేపు ఉన్న నైట్ లైఫ్ అంటున్నారు, ఎంతసేపు ఉన్న ఏం చేసినా కూడా అభివృద్ధి అంటున్నారు. కానీ అభివృద్ధి మా కొంపలు కూలుస్తాయా, అభివృద్ధి మా పొట్టగొట్టడానికా అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఏదైనా కూర్చొని మాట్లాడి 11 కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఏదైతే ప్రజెంటేషన్ ఉందో ఆ ప్రజెంటేషన్ క్లియర్గా పిన్ పాయింట్ చేసి మరి పలానా సర్వే నెంబర్ పోతుంది ఈ ఏరియాలో, బండ్లగూడ జాగీర్లో ఒక సర్వే నెంబర్ పోతుంది, ఇక్కడ మధుపార్ రిజ్ ఒక తాను పోతుంది, బాబుఘాట్లో ఒక ఏరియా ఒకటి పోతుంది. ఇదంతా కూడా మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంటుంది కదా, అధికారులు కూడా చెప్పేటువంటి సందర్భం ఉంటుంది కదా. అంటే ఎందుకు ఎంపీడీఓ, ఆర్డీఓ, ఆ రోజు ఎంఆర్ఓ వాళ్ళే కదా పర్మిషన్లు ఇచ్చింది అంటూ కూడా ఒకసారిగా బగ్గుమంటా ఉన్నారు. ఇక ప్రతి ఒక్క విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలన విషయంలో అందరికీ తెలిసింది. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.